నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు ప్రముఖ గాయని, ఫేమస్ సింగర్ సౌమ్య, ఫోక్ సింగర్ సౌమ్య మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సౌమ్య గారు నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాం. ఇక మీ పాటలు చాలా వింటుంటాం. మీ పాటలు చాలా చైతన్యవంతంగా ఉంటాయి. మీ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి వాయిస్ ఉన్నది మీకు. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక పాటతో స్టార్ట్ చేయండి. తప్పకుండా అన్నయ్య. మనం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం కాబట్టి ఎన్నో వేదికల మీద ముందుగా అమరవీరులను స్మరించుకుంటూ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అదే చేసుకుందాం. ఓకే. అందుకనే వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మారుణము కైరణములొరిగినారా, తెలంగాణలో కంటి చెమ్మల్లారా, నూను వెచ్చాటి నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగముల కాలు దూకినై ఉయ్యాలో ఉయ్యాల, మా గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లాగా రాలిపోయినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా, ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా. చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. థ్యాంక్ యూ అన్న. ఎన్ని రోజులు అవుతుంది పాడబట్టి? నేను వాడబట్టి అంటే దాదాపు 10 years క్రాస్ అయింది. 10 years అంటే నా 6th క్లాస్ నుంచి. ఓకే. ఆ తర్వాత 7th లో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అరుణోదయలో స్కూల్లో పాడేవాళ్ళ మీరు? స్కూల్లో వాడేదాన్ని. ఫస్ట్ మీరు ఏ పాట పాడారు స్కూల్లో? ఫస్ట్ వాడిన పాట అంటే ఇప్పుడు మన రైటర్ మిట్టపల్లి సురేంద్రన్న రాసిన ఒక్కసారి ఒక పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదపలేనంటది, ఎట్లా ఉండానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. ఇది ఫస్ట్ వాడిన స్కూల్లో ఫస్ట్ వాడిన పాట. ఓకే. అంటే ఎట్లా ఫీల్ అయ్యారు మీ స్కూల్లో కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ? చిన్న వయసులో వాడినాం కాబట్టి మనం తప్పు వాడినా ఒప్పు వాడినా టీచర్స్ కానీ ఇటు ఇంట్లో పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంటే ఇవాళ ఈ రోజు వరకు నన్ను ఇక్కడ వరకు కూర్చోబెట్టింది. ఓకే. ఎట్లా అరుణోదయకి ఎట్లా పరిచయం? అరుణోదయకు అంటే నేను గోదావరిఖాన్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2009లో పాల్గొంటున్న సమయంలో సాయి అట్లనే సమీరా వీళ్ళ ద్వారా పరిచయం అయినటువంటి మన పల్లెలింగన్న తాత నన్ను అరుణోదయ వరకు తీసుకొచ్చింది. ఓకే. ఎన్నేళ్ళు చేసినారు అరుణోదయలో? అరుణోదయలో దాదాపు 10 years చేసిన. ఓకే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఓకే. మీ మీద ఏమైనా నిర్బంధాలు జరిగినాయి ఉద్యమంలో? నిర్బంధాలు అంటే ఏం జరగలేదు. తెలంగాణ పీక్ మూమెంట్ లో మేము అప్పుడు రైలు రోకోలు రాస్తా రోకోలు చేస్తున్నటువంటి సమయం లాఠీ చార్జ్ అయింది, మా అరుణోదయ ఆఫీస్ కి తాళం పడ్డది. అప్పుడు ఆ సందర్భాలలో ఇలాంటి సందర్భాలలో మేము ఉన్నాం. విమలక్కతో మీ సాన్నిహిత్యం ఏ విధంగా ఉంది? ఇక సాన్నిహిత్యం అంటే అమ్మ తర్వాత అమ్మలాగా ఉన్నాం ఆమెతో పాటు సంఘంలో. ఇంట్లో అమ్మని ఎట్లా పిలుచుకుంటామో జనరల్ గా సమాజం అంతా అమ్మ అక్కనే పిలుచుకుంటారు, కానీ మేము మాత్రం అక్కడ ఆఫీస్ లో అందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి అమ్మనే పిలిచేవాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మీరు వేదికల మీద ఏ పాట పాడేవాళ్ళు? వేదికల మీద అంటే జనాలకు బాగా పరిచయం ఉన్నటువంటి పాట ఆమె నోటి నుంచి అదే పాట, మా నోటి నుంచి అదే పాట, 2 పాటలు అయితే బాగా వాడేది. ఆ 2 కొంచెం చిన్న చిన్న బిట్స్ వినిపిస్తా. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాతాను దుట సింధూరమై, పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. ఇదొకటి. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట వాడరా, కోలాటము జన కొప్పైరా, దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా,
ఈ 2 పాటలు మాత్రం తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు ప్రతి వేదిక మీద ఈ పాట పాడందంటే ఏ వేదిక లేదు. అసలు ఈ పాట వినని తెలంగాణలో ఒక మనిషి కూడా ఉండదు అనుకుంటారు. చాలా ఫేమస్ సాంగ్. ఎవరు రాశారు ఈ పాట? మిత్రాన్న అరుణోదయ పాటలే. ఓకే. ఇంకే పాటలు పాడారు తెలంగాణలో? తెలంగాణ ఉద్యమం చాలా పాటలు ఉన్నాయి. చెలో దుందాం ఒకటి, ఇంకా ఆ ఉద్యమంలో జరిగిన నిర్బంధాల మీద జరిగినటువంటి పాటలని చాలా అంటే బాగానే వచ్చినాయి. ఇక జరుగుతున్న సందర్భంలో పాడి పాడి పాడి. అంటే మీరు సింగరేనా, రైటర్ కూడానా? సింగర్ అనే. పాటలు రాసే ప్రయత్నం చేయలేదా? రాసే ప్రయత్నం అంటే ఒక సాంగ్ రాసిన కానీ ఇప్పుడు అంత గుర్తుకు లేదు. గూడంజన రైటర్, తను కూడా తెలంగాణ మంచి కవి గాయకుడు కూడా. ఆయన చనిపోయినప్పుడు నాకు సీన్ అన్న ఒక కళాకారుడు ఉంటాడు, ఆయన ఇచ్చినటువంటి జానపదం మీద అంటే తన గురించి నాకు 4 మాటలు, ఆయన కొంచెం ముఖ పరిచయం కొంచెం చూసినా కాబట్టి ఆయన మీద ఒక 4 ముక్కలు రాసినా కానీ ఇప్పుడు అంత గుర్తుకు లేదు. ఆ ఒక్క పాట మాత్రం రాసిన. ఎందుకు రాసే ప్రయత్నం చేయలే? ఇక రాసే ప్రయత్నం అంటే పాడుకుంటూ పోయినాం కానీ ఇంత ఇంట్రెస్ట్ పెట్టలే. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, విమలక్కతో పాటు వెనక ఉపయోగేది సౌమ్య. ఎందుకు ఈ రోజు మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది? వెనక్కి అంటే ఏం లేదన్నయ్య, చేసిన ఇప్పుడు కొంచెం పెళ్ళైనప్పటి నుంచి కొంచెం దూరం ఉంటున్నా. అంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నాకు వీలుంటే వెళ్ళడం, లేదంటే వెళ్ళకపోవడం. లోకల్కి వచ్చినప్పుడు కలవడం. ఇప్పటికి పరిచయాలు ఉన్నాయా? అంటే ఇప్పటికి ఉన్నాయి. సంఘం సభ్యురాలేనా మీరు? ఇక సంఘం సభ్యురాలు అంటే ఉన్నా అంటే ఉన్నాయి ఇప్పుడు తాత్కాలికంగా. ఓకే. ఇప్పుడు మీరు మహిళలు కదా, ఇంటికాడ ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే చాలా ఆంక్షలు ఉంటవి. మీకు ఎట్లా మీకు ఇంట్లో ఎట్లా స్వేచ్ఛనిచ్చి బయటికి పంపించేవాళ్ళు? చాలా ప్లస్ పాయింట్ అన్న. నాకు ఈ సమాజంలో తిరిగినందుకు నేను గర్వపడాల్సింది ఏంటి అంటే, ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎంత స్వేచ్ఛగా ఉన్నానో, హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా సంఘంలో తిరుగుకుంటూ అంతే స్వేచ్ఛ ఉండి, ఇవాళ ఆ సంఘంలో నేను తిరిగి బయట తెచ్చుకున్న గౌరవంతో వాళ్ళ అత్తగారిలు కూడా నాకు అట్లనే దొరికింది. ఎందుకు అని అంటే నేను ఏ అడుగు ముందుకు వెళ్ళను కూడా నా వెనుక మా అత్తగారి ఫ్యామిలీ ఖచ్చితంగా ఉంటది. ఇంకా నేను వెనుక అడిగేసినా కూడా వాళ్ళు నన్ను ముందు పుష్ చేసి వాళ్ళు సపోర్ట్ చేస్తారు చాలా. మీ ఇంట్లో అయితే ఈ ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉద్యమ స్ఫూర్తి ఉన్న వాళ్ళు అని అంటే ఉండరు, లేరు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే మనసు మాత్రం ఉంది. చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే అంటే ఎట్లా ఈ భావజాలం వాళ్ళకి ఎట్లా, ఒక మా బిడ్డ కూడా వేదికలెక్కి పాట పాడాలి ఇటువైపు, మళ్ళీ అందులో లెఫ్ట్. అవును, ఈ లెఫ్ట్ అంటే చాలా కష్టం తల్లిదండ్రులు, అందులో ఆడపిల్లని అంటే ఇంకా కష్టం ఉంటుంది. అంటే ఆడపిల్లను అంటే మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఆడపిల్లలాగా నన్ను పెంచారు ఎప్పుడు కూడా, ఒక అబ్బాయి లాగా పెంచారు. ఎందుకంటే మేము 3 అక్క చెల్లెలం కాబట్టి నేను చిన్నదాన్ని. చిన్నలోనే ఎప్పుడు కూడా ఒక అబ్బాయి లాగానే పెంచుతారు. ఆ అబ్బాయి లాగా పెంచినందుకు ఇవాళ నన్ను ఇక్కడ నమ్మి హైదరాబాద్ దాకా పంపించారు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన. అంటే బయట కళాకారులు లేడీస్లు అంటే కొన్ని ఎదుర్కొంటారు కదా? చాలా ఎదుర్కొంటారు. అంటే కొంచెం బయట కమర్షియల్ గా చేసే వాళ్ళు వేరే, ఒక సంఘంలో ఉండి చేసే వాళ్ళు వేరే. అట్లా మీరేమన్నా ఎదుర్కొన్నారా? అట్లా నేను ఇప్పటి వరకు ఏమి ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే అందులో అరుణోదయలో 6th క్లాస్ తర్వాత నేను అరుణోదయలో జాయిన్ అయినా కాబట్టి నాకు కొంచెం మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు, నేను కొంచెం పెద్దగా అయ్యే వరకు అదే సంఘంలో పనిచేసిన కాబట్టి కొంచెం ఇవాళ నాకు ఈ గుర్తింపు ఉంది మైండ్ మెచ్యూరిటీతోని. తర్వాత కొంచెం విలువ ఉంది, గౌరవం అనేది ఇవాళ నాకు సంఘం ద్వారానే వచ్చింది. ఓకే. ఇప్పుడు మీరు ఒక పాట పాడతారు, ఆ పాట కొంతమందికి నచ్చనప్పుడు వాళ్ళు కామెంట్స్ కూడా చాలా కొంత గలీజ్గా పెడుతుంటారు. అట్లా మీరు ఎప్పుడు అట్లా హట్ అవ్వలేదా? అది వాళ్ళ చాయిస్ అన్నయ్య. మనం పాడే తీరు మనం ప్రజల కోసం మనం పాడతాం, ఒకరిద్దరి కోసం అయితే మనం పాడట్లేదు. అది రిసీవ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, నెగిటివ్ వాళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తారు. వాళ్ళకి సమాజం గురించి, ఇంట్లో అక్క చెల్లెల గురించి వాళ్ళు ఆలోచించే అంత మైండ్ ఉంటే, వాళ్ళు ఒక ఆడపిల్ల కానీ మనం పాడే పాటలు, నేను ఇప్పటి వరకు అయితే ఏ పాటలు నేను నెగిటివ్ ఎప్పుడు వాడాలి, ప్రజల కోసమే వాడినా. నేను వాడిన పాటలకైతే ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్, ప్రజల కోసం వాడినా కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. వాళ్ళు పడనోళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయిలు ఎదుగుతుంటే ఏమన్నారు సమాజంలో, ఒక అమ్మాయి ఇవాళ పూర్ స్టేజ్ నుంచి హై స్టేజ్ కి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక దెబ్బలు దాక్కుంటేనే పైకి వస్తుంది. కామన్ అది. అవన్నీ మనకు ఆశీస్సులు అనుకుని పైకి వెళ్ళాలి. ఇలాంటి మహిళల గురించి నీలాగా ముందుకెళ్ళాలని పాట ద్వారా ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగానే. అమ్మ కోసం ఒక పాట పాడతా. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా. మురికి రక్తమును ముత్యం చేసి కంటిని నిన్నురా, ప్రేమతో పెంచేదాన్నిరా. బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా, బ్రహ్మ తల్లిని నేనురా.
నా కడుపుకు ఎండిన రోజులు ఎన్నని కథలు చెప్పనురా నా పొట్టలో పసి మొగ్గ తొడిగేనని నీకై తింటినిరా వాంతుల నడమను నీ ధ్యాసనే నెత్తురు గుడ్డుకు సత్తువ ఎట్లని నువ్వు పొట్టలో దన్నిన గిరగిర తిరిగిన పులకించి పోతినిరా బాధలన్నీ మరిసి తీరా బ్రహ్మ చేసిన బొమ్మను కాదు అమ్మను నేనురా బ్రహ్మ తల్లిని నేనురా. సేమ్ విమలక్క లెక్కనే వాడుతున్నారు. బయట ఎవరైనా నుండి చూస్తే విమలక్కనే అనుకుంటారు, అంత అద్భుతంగా వాడుతున్నారు. అంటే ఇట్లా వాడాలని నేర్పించింది అక్క? ఇట్లా నేర్పించడం అంటే ఏం లేదు, ఇక తను వెంట తిరిగి పాడి 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 ఆటోమేటిక్ అట్లా అలవాటు అయింది. కొన్ని సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇంకెక్కడెక్కడో చాలా ప్రోగ్రామ్స్లలో అరిసి అరిసి ఆమె గొంతు పోయినప్పుడు కేవలం మైక్ పట్టుకొని ఒక 2 అక్షరాలు వాడినా కూడా ఆ కంటిన్యూషన్ లో మేము పాడేది. నేను కానీ అనితక్క కానీ నిర్మలక్క కానీ మీ ముగ్గురం ఇట్లా పాడే అట్లా అలవాటే మాకు ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. విమలక్క వెంట చాలా మంది ప్రయాణించినారు, కానీ విమలక్క వారసత్వాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? ఇక ఎందుకు అంటే ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్నయ్య. తను ఫస్ట్ నుంచి తన బ్యాక్గ్రౌండ్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం పార్టీ ఎర్రజెండా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇప్పటివరకు ఇంక ఈడి వరకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సంతోషపడుతున్నాం. కానీ ఇప్పటి వరకు అయితే అట్లా ఎవరు రావాలని కూడా కోరుకుంటున్నాం ఎవరో ఒకరు. ఇంకా మీకు నచ్చిన పాటలు అంటే అరుణోదయ సంస్థలో నుండి ఒక పాట పాడండి, మీకు నచ్చే పాట. నచ్చిన పాటలు అని అంటే బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన నా ఇంటి కడపల్లో మెరిసిన ఏ అయ్య చేతుల్లో పోసిన నన్నెత్తుగా వంగ ఏడుస్తావనుకుంటే నన్నెత్తుగా వంగ ఏడుస్తావనుకుంటే దినదిన గండము నీకమ్మా కారడివి వార్తేమి విందునమ్మా బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి పాటలు పాడి తెలంగాణను సాధించుకున్న తర్వాత కళాకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు గవర్నమెంట్, అందులో మీరు పెట్టుకున్నారా? పెట్టుకున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నేను అరుణోదయంలో కొనసాగించిన. అంటే అరుణోదయలో పనిచేసిన వాళ్ళకు కొందరికి వచ్చింది, రాలేదని కాదు, వాళ్ళు పెట్టుకున్నారు, నేను పెట్టుకోలేదు. తర్వాత అంటే ఒక జాబ్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 years తర్వాత అసలు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు, ఎవరు అసలైన కళాకారులు అన్న సందర్భంలో అలా చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళకు పాట రాదు, ఆట రాదు, ఏం రాదు. ఓకే, మీరు ఎందుకు పెట్టుకోలే? ఎందుకు పెట్టుకోవాలంటే అప్పుడు ఇంత అంటే వీళ్ళు ఎట్లా పెట్టుకున్నారు ఏందనే మనకు తెలియదు ప్రాసెస్. తర్వాత 5 years తర్వాత సెకండ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అని చెప్పారు, అప్పుడు మాత్రం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకా అసలు ఎందుకు పెట్టుకున్నానా అని అనిపించింది. ఎందుకు అని అంటే అప్పుడు ఇంకా కోలాట వేసే వాళ్ళకి కూడా వచ్చింది, కానీ ఇంత పరిచయం ఉన్న మాకు ఇప్పటి వరకు జాబ్ లేదు. ఎందుకంటారు ఈ తేడా, ఈ వ్యత్యాసం కారణాలు ఏంటి అనుకుంటారు? ఎందుకనేది ఇంక ఇప్పటికి మాకు అర్థం, అది క్వశ్చన్ మార్క్ గానే ఉందని. అంటే మీరేం ప్రశ్నించలేదా? ఎందుకు ప్రశ్నించడం అని అంటే ఇప్పుడు కొట్లాడి తీసుకునేది అయితే కాదు, మన టాలెంట్ తో మనం కష్టపడి సంపాదించుకుంటే ఏదైనా మన చేతికి వస్తుంది. ఇప్పుడు నా టాలెంట్ ఏంటని అక్కడ మనకు ఒక పత్రం రూపంలో ఇచ్చిరు, నీ టాలెంట్ ఏంటని అక్కడ రాసి పెట్టుకొని నువ్వు అక్కడ నీ పర్ఫార్మెన్స్ చూపి అని ఇచ్చిరు. నేను మామూలుగా డప్పు కొడతా, డ్యాన్స్ చేస్తా, పాట పాడతా, నా అక్కడ పర్ఫార్మెన్స్ చూపించి వచ్చిన తర్వాత కూడా సెకండ్ లిస్ట్ లో రాలేదు. అసలు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసిన ఒక ఆమె మా ఊర్లో ఉంటది, ఆమె కోలాటం వేస్ట్, ఆమెకు వచ్చింది, నాకు రాలేదు. ఇప్పుడు మా గోదావరికంలో కూడా అదే క్వశ్చన్ మార్క్ ఉంది, ఆమె ఆ అంటే ఊ రా అని ఆమెకు వచ్చింది జాబ్, నీకు ఎందుకు రాలేదు అనే క్వశ్చన్ మార్క్ వేస్తే అసలు మాకు సమాధానం లేదు. ఆమెను అడిగిరా ఎందుకు నీకు వచ్చింది నాకు రాలేదని? అంటే మాకే కొంచెం ఇన్సల్ట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ ఏం రానోళ్ళు పోయి అక్కడ ఉండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అంటే కొంచెం ఎందుకు బాధ. ఓకే, ఇంకొక పాట పాడండి. ఇంకొక పాట అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి పాట, ఈ మధ్యలో కొంచెం చిన్న 11 days ప్రోగ్రామ్స్లలో నన్ను ఇన్వైట్ చేస్తుంటే అక్కడ పాడుతున్నటువంటి పాట మానుకోట ప్రసాద్ అన్న రాసిండు. రీసెంట్ గా అది మళ్ళీ విమలక్కతో కూడా పాడిచ్చిండు. లోకమా విన్నపం భూలోకమా విన్నపం
వింటావా ఒక కథ చెబుతా నలుగురు కొడుకుల గన్న కథ వింటావా ఒక కథ చెబుతా నడవలేని నానమ్మ కథ నడవలేని నానమ్మ కథ మెతుకులేని ముసలమ్మ వ్యద లోకమా విన్నపం భూలోకమా విన్నపం ఈసడించేటి బ్రతుకురా ఇంటిల్లి పాది వెలివేసెరా పరాయి మనుషుల తీరుగా పట్టించుకోరు తనవారురా ముసలిదొక్కతి చీకటి గుడిసెల ముక్కిన మూలిన దిక్కులేదురా కనికరమన్నద చూపరు కనిపెంచుకున్న ఈ కొడుకులు లోకమా విన్నపం భూలోకమా విన్నపం రాయికి రప్పకి మొక్కిన రతనాల కొడుకుల కోసమై పురిటి నొప్పుల బాధను పుణ్యమంటూ భరించిన పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల గన్ననుకోలే పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల గన్ననుకోలే ఆశలే లేవురా కరి చూపు చూసి పోరాదురా మనువడ నాన్నతో చెప్పరా తల కొరివి పెట్టి పొమ్మని చాలా ఇష్టం. మీ ఫేమస్ సింగర్ ఎవరు? ఫేమస్ సింగర్ అని అంటే అప్పుడు మాత్రం నాకు విమలక్క అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికైనా ఆమెనే. ఆ తర్వాత ఈ మధ్యలో ఫోక్ లో వచ్చిన దాంట్లో నాకు ఇష్టమైన సింగర్ నా ఫ్రెండ్ వీణ తర్వాత నాగలక్ష్మి చెల్లె కూడా. ఓకే, వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయా? పరిచయాలు మన రికార్డింగ్స్లలో పాడినారా? రికార్డింగ్స్ లో ఇప్పటి వరకు పాడలేదు, ఇప్పుడిప్పుడే కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటి వరకు చేద్దామన్న ప్రయత్నంలో ఉన్నాం కానీ కొంచెం బాబు చిన్నోడు అయ్యేసరికి కొంచెం ఆపేసి తన ఫస్ట్ బర్త్డే అయిపోతే కొంచెం మనకి మన పనులు చేసుకోవడానికి ఉంటది కదా అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, మీ రాజకీయ గురువు ఎవరు? రాజకీయ గురువు అని అంటే విమలక్కే నాకైతే. ఎందుకు పాటలలోనైనా రాజకీయంలోనైనా ఆమె తర్వాత. ఎందుకంటే 6th క్లాస్ లో అంటే అప్పటికి మనకు అంత పెద్దగా ఏం తెలియదు. అప్పుడే ఆడికి వచ్చినాం కాబట్టి ఆ నుంచి నా ప్రస్థానం మొదలైంది కాబట్టి వాళ్ళే అవుతారు అరుణోదయనే. ఎందుకంటే ధూమ్ధామ్ కళాకారులకి అంటే ఈ లెఫ్ట్ అరుణోదయ ఇంకా కొన్ని సంస్థల నుండి వచ్చిన కళాకారులకి చాలా తేడా ఉంటుంది. పాటతో పాటు మాట ఉంటుంది, మాటతో పాటు ఆచరణ ఉంటుంది. సో అందుకని నేను అడిగా మీ రాజకీయ గురువు ఎవరు మీరు? తప్పకుండా విమలక్క. అట్లానే కంటే ఇంకా సంఘం అరుణోదయ ఇవాళ అరుణోదయ తెచ్చిన గుర్తింపే నాకు ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి. అరుణోదయ సౌమ్య కానీ ఇంకా కొనసాగుతున్నారు అన్నట్టు ఇప్పటి వరకు అయితే. ఓకే, ఇంకా జానపదాలు పాడతారా? జానపదాలు అంటే ఇప్పుడు వీణది టాప్ లో ఉంది. నాకు అది ఫ్రెండ్ అని చెప్పిన కదా అన్న. ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ ఎవ్వారి వాడల్లాకెళ్ళినవే బామ బాజాట్ల బాలలాట నా బావ బిడ్డలాట బాజాట్లో నీల పడితే బాలలతో ఆటలాడి బాలాలకే ముద్దులిచ్చినరో నేను బాలాలకే ముద్దులిచ్చినరో నేను. ఇదొకటి. ఆ తర్వాత నక్క శ్రీకాంత్ అన్నవును నాగలక్ష్మి వాడింది. రమగిరి పోదాము రాయే సెల్లేలా రమణి తందాన రావే సెల్లేలా రమణి తందాన ఆడెవ్వలున్నారు అన్నయ్య మనకు రమణి తందాన అన్నయ్య మనకు రమణి తందాన. ఇలాంటి పాటలు. కానీ నాకు ఎక్కువ ఇష్టమైన జానపదాలలో మాత్రం పాలమూరు జానపదం చాలా ఇష్టం. ఓకే, కోలాటం ఉంటుంది ఎక్కువ. కోలాటం ఉంటది. అది సంతోషక్క అని ఆమె వాడింది రికార్డింగ్ లో. ఓకే, సందమామ సందమామ జోడు ముద్దు టుంగూరలేవో సందమామ గిట్ల జోడుగాన్ని ఎడల వాసి నెటికి నెల దినములాయే నా సందమామ 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 జోడు ముద్దు టుంగూరలేవో సందమామ ఇట్లా జోడుగాన్ని ఎడల వాసి నెటికి నెల దినములాయే నా సందమామ అత్త పెట్టే యారాడికి బావ పెట్టే బాధలకు ఓ సందమామ గిట్ల బాయిలన్న పడుదమంటే మనసులు నోడగమైతాడబ్బో నా సందమామ 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 జోడు ముద్దు టుంగూరాలే ఓ సందమామ గిట్ల జోడుగాన్ని ఎడల బాసి నేటికి నెల దినములాయే నా సందమామ. ఈ జానపదాలు చాలా ఇష్టం అండి. ఓకే, చాలా బాగా పాడుతున్నారు. అంటే మీటింగ్స్లోకి వెళ్తారా? అంటే జాతరలకు కానీ పార్టీ రాజకీయాలలో
రాజకీయాలకు అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి చేసిన. ఏ పార్టీకి సపోర్ట్ చేసినారు? ఇక టీఆర్ఎస్ పార్టీకే చేసిన. అంటే అంతకుముందుకు ఏమి వ్యతిరేకించినారు, తర్వాత సపోర్ట్ చేసినారు? ఇక వ్యతిరేకించడం అని అంటే పరిస్థితులను బట్టి, సమాజాన్ని బట్టి మనం మారుతున్నాం. ఎందుకనంటే ఎప్పుడు ఒకేలాగా ఉన్నా కూడా సరే ఇట్లనన్నా ఇప్పుడు ఉద్యోగాలు రాలేదు మాకు, ఎందుకు రాలేదు మరి మేము వాళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం కదా, సరే పోనీ ఇట్లా చేస్తానన్నా మేము చేసిన గుర్తుకొస్తాయేమో, మమ్మల్ని గుర్తించుతారేమో అన్నట్టు మేము తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కలిసి చేసి మేము కలిసి పనిచేసినాం. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్లలో పాడినాం. ఏ నియోజకవర్గం ఎవరికి పాడినారు? రామగుండం, కోరుకంటి చెందారు. ఒక్కసారి పాడు, ఏం పాట పాడినారు? అంటే ఈ ఇప్పటిది వాడమనంటారా ఆయన కోసం? గోదావరి కానీ గడ్డ మీద మన చందరన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, కారు గుర్తుకే ఓటని కదిలెను జనము, కోరు కంటి చందరన్న గెలుపు ఖాయము. ఇది వాడినాం. ఇప్పుడు రీసెంట్ గా మనం మాటల తిరుపతి అన్న రాసింది కేసీఆర్ గారి చరిత గుండెల మీద చెక్కిన 3 అక్షరాల పోరాటము, కొట్లాడి తెస్తేనే పచ్చాని మాగాని అయ్యింది తెలంగాణ రాష్ట్రము, పుడమి ఎదల మీద మనుగడ మానవ జాతి ఉన్నంత కాలం, లోకాన పరిడ విల్లుతుంది ప్రపంచ ఖ్యాతై సారు చేసిన త్యాగం, పారాయి పాలన విషపు కోరలు నరక స్వరాష్ట్ర సమరాన్ని నడిపిన వీరుణ్ణి బాపాని, ఒకసారి బాపాని పిలవాలనున్నదే, ఆయన బాటల్లో నడవాలనున్నదే, బాపాని పిలవాలనున్నదే, ఆయన బాటల్లో నడవాలనున్నదే, బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసనిపై నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసనిపై నత్తుకోవాలని ఉన్నదే. ఓకే, ఎంత చదువుకున్నారు మేడం? నేను అన్నయ్య డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆపేసినారు, కంటిన్యూ చేస్తున్నారు? లేదు, ఆపేసినాం. ఇప్పుడు ఎందుకు? ఇక ఎందుకు అని అంటే అక్కడ ఉన్నప్పుడే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడికి ఎలక్షన్స్ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అమ్మ వాళ్ళ సంబంధాలు చూస్తుంటే ఈ ఎలక్షన్ టైంలో మా ఆయన పరిచయం అయింది. ఆ తర్వాత ఇక లవ్ మ్యారేజ్ చేసుకొని ఏం డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీ. జనరల్ గా అక్కడ లోకల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ 11 days కార్యక్రమాలు ఇంకేమన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్తా. అంటే ఇప్పుడు అరుణోదయాలు ఇక్కడ చేస్తే డబ్బులు రావు కదా, మరి ఎట్లా పూట గడవడం? ఎక్కడ ఇప్పుడు అరుణోదయాలు చేసిన దాంట్లో కానీ ఇంకా చేసినప్పుడు అని అంటే ఖర్చులు అన్ని ప్రతి ఖర్చులు వాళ్ళు చూసుకునేది. ఇక ఆ తర్వాత అప్పుడు అంటే నేను సింగిల్ గా ఉన్నా, వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి నడిచింది. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే నడుస్తుంది, మనం ఎట్లా చేసినా కూడా. ఇప్పుడు అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని ఫ్రీగా చేయాలంటే కూడా ఎవరు ఒప్పుకోరు. అట్లా వెళ్తే కానీ నువ్వు ఎంతో కొంత నీ ఖర్చుల మంది నువ్వు సంపాదించుకోవాలి కదా అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి కొంచెం దూరం ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు యువత అంతా కూడా ప్రేమని మత్తుకు అలవాటు పడి రైడ్లని చాలా అంటే వెనక్కిపోతున్నది యువత, మొత్తం తప్పుదారి, ఈ మధ్య కాలంలో బాగా గంజాయి తప్పుదారి పట్టి పోతున్నది. అలాంటి యువతను ఉద్దేశించి ఏమన్నా పాడగలుగుతారా? తప్పకుండా పాడతా. ఇవాళ ఒక ప్రేమ పేరుని అడ్డు పెట్టుకొని అన్నిటికీ అలవాటయ్యి అలా ఆడవాళ్ళది కూడా కొందరికి తప్పు ఉంటుంది. ఆడవాళ్ళు మొత్తమే కరెక్ట్, మగవాళ్ళే తప్పు అని కూడా మనం 50-50 ఉన్నారు. 50-50 ఒప్పుకుంటున్నారు. తప్పకుండా తప్పు ఎక్కడికైనా. అందుకనే నిసార్ అన్న రాసిండు, చనిపోయిండు నిసార్ అన్న. నేను అరుణోదయాలు ఉన్నప్పుడు అది మాకు March 8 ఉమెన్స్ డేకి సంబంధించి నిద్రించక తల్లి ఎదిరించే సీడీ తీసిండు. అప్పుడు అందులో నిసార్ అన్న రాసిన పాట, ప్రేమ పేర రెచ్చిపోకు తమ్ముడా, ప్రేమ పిచ్చితోని రెచ్చిపోకు తమ్ముడా, ప్రేమించని స్త్రీల మీద కసిని పెంచుకోకురా, కసాయిగాకురా, ప్రేమంటే స్త్రీల పైన కక్ష కాదురా, కత్తులతో గొంతు గోసె కుట్ర కాదురా, నరజాతి గొప్పతనం ఆడవాళ్ళురా, స్త్రీని గౌరవించని మగ జన్మెందుకురా, పుడమి పైన పూసిన పువ్వులు వాళ్ళు, త్యాగాల పరిమళాలు పంచిరి వాళ్ళు, మహిళలే లేకుంటే మానవ జన్మే లేదు, ప్రేమ పేర రెచ్చిపోకు తమ్ముడా, ప్రేమ పిచ్చితోని రెచ్చిపోకు తమ్ముడా. ఇంకా మీకు అంటే ఒక పేరు గుర్తింపు తెచ్చిన పాట అన్నది ఒకటి ఉంటుంది కదా, ఈ పాట అయితే సౌమ్య బాగా పాడగలుగుతుంది, మంచి అద్భుతంగా సెట్ అవుతుంది అనే పాట. సౌమ్య బాగా అంటే ఇంతకుముందు వాడిన ఆడుదండప్పుల పాటతోనే బాగా నాకు జనాలతో అటాచ్మెంట్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాన్కోట ప్రసన్న రాసినటువంటి లోకమా పాటతోని నన్ను ఇప్పుడు చిన్న 11 days ప్రోగ్రామ్ ఉన్నా కూడా లోకల్లో నన్ను ఆ పాటతో ఫస్ట్ నన్ను అక్కడ లోకల్లో 11 days ప్రోగ్రామ్స్ పిలుస్తున్నారు అంటే ఎర్రజెండా పాటలు బాగా పాడుతుంది సౌమ్య అని అట్లా.
సో వీళ్ళతోని అంటే స్వర్ణక్క కానీ మధుప్రియ కానీ ఇంకా ఇటువైపు ఉన్న కళాకారులతో కూడా మీకు ఏమైనా పరిచయాలు ఉన్నాయా? పరిచయాలు అంటే మధుప్రియ అక్కది మా లోకలే. గోదావరి కానీ అంటే ఒక్కసారి స్టేజీ అంటే 2-3 సార్లు స్టేజీ పంచుకున్నాం కానీ మాట్లాడే వరకు అక్కడి వరకే. మళ్ళీ తర్వాత కాంటాక్ట్ అనేది ఎప్పుడు లేదు. మేమైతే స్వర్ణక్కతో అయితే ఉంది ఇప్పటి వరకు. మీరు ప్రోగ్రామ్స్ తీసుకొని చేస్తుంటారా లేకపోతే ఎవరైనా పిలిస్తే వెళ్తుంటారా? లేదు, నేను లీడ్ తీసుకొని చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీనా? టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అయితే. ఓకే, ఇంకొక మంచి పాట పాడండి, ఒక సమాజానికి మెసేజ్ ఇచ్చే పాట. నెత్తుటి ముద్దై నేలన పడ్డా కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మ ఆడపిల్లని తెలిసి హత్తుకున్నవే నా రూపమే అంటూ మురిసిపోతివే. రుణపడిపోయా ఈ జన్మకు తల్లి, మరు జన్మే ఉంటే నీకు అవుతా తల్లి. నెత్తుటి ముద్దై నేలన పడ్డా కోటి నొప్పుల గురుతై పుడి తినే అమ్మా. దయచేసి జనాలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అన్న, మన స్నేహ టీవీ నుంచి ఆడపిల్ల పుడితే ఒక చులకనగా చెత్త కుప్పలలో పడేసి ఇటు పడేసి ఈ రోజున జనరేషన్ మారింది. ఆకాశంలో సగం పోరాటంలో సగం వాళ్ళ మహిళల ముందు ఉంటున్నారు. దయచేసి ఇంత సమాజం మారిన తర్వాత కూడా ఆడపిల్లల్ని కనండి, పెంచండి, చదివించండి, అన్నిట్లలో ముందుంచండి ప్లీజ్, దయచేసి కోరుతున్నాను. ఓకే, చాలా అద్భుతంగా పాడుతున్నారు మేడం. ఇంకా మీకు ఒక టీం ఉందా? మీకు టీము అని అంటే అక్కడక్కడ ఉన్నారు. నేను ఇప్పుడు ఎలక్షన్ 10 years నుంచి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 5 years గ్యాప్ ఇస్తే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ నుంచి ఒక టీం మెయింటైన్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఎంత మంది ఉంటారు మీ టీం? 10 members. ఎక్కడ పోయినా ప్రోగ్రామ్ తీసుకొని పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవడం సక్సెస్ఫుల్గా. ఎన్ని ప్రోగ్రామ్ తీసుకుంటారు మేడం? ఇప్పటి వరకు అయితే దాదాపు ఈ 5 years లో 100 పైనే చేస్తుంటారు. అంటే ఎలక్షన్స్ కాక ఈ మొన్న ఎలక్షన్స్ కూడా 45 days చేసిన టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇంకా అంటే మామూలుగా సామాజికంగా ఏమైనా మీటింగ్స్ ఉంటాయి, వాటిలో కూడా వెళ్తుంటారా? వాటిలో కూడా వెళ్తా. మొన్న రీసెంట్ గా మన అంబేద్కర్ గారి రమాబాయి గురించి జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళినాం. అంబేద్కర్ గారి పాటలు జనరల్ గా మళ్ళా జనవరి 3 సావిత్రిబాయి పులే గారి జయంతి ఉత్సవాలు, అప్పుడు సావిత్రిబాయి పులే గారి పాట ఇవి పాడతా. జానపదాలు కూడా పాడతారా దాంట్లో? జానపదాలు కూడా. ఒక అంబేద్కర్ పాట పాడండి. ఇది మహరు జాతి పల్లె, ఇది కరుణగల్ల పల్లె, బాబాసాహెబు నందించిన ఆత్మగల్ల తల్లే. మహరు జాతి పల్లె, ఇది కరుణగల్ల పల్లె, నీ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో. నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, అవన్నీ కలే మోసుకొని మహాజ్ఞాని వైతివో. మహరు జాతి పల్లె, ఇది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణగల్ల పల్లె. ఇది ఒక పాటతో ఎవరికన్నా చెప్పాలంటే ఏం చెప్తారు సౌమ్య గారు? ఒక పాటతో అనంటే ఇప్పుడు స్టేజీల మీద 100 మాట్లాడతాం మనం. 100 మాట్లాడింది ఒక ఎత్తు, ఒక 5 నిమిషాల పాట పాడింది ఒక ఎత్తు. అట్లా ఈ సమాజానికి ఇవాళ ఆడపిల్లలను కదా ఎట్లా చీప్గా చూస్తున్నారో, కులం కూడా చాలా బాగా ప్రస్తావించింది ఈ మధ్య కాలంలో. వివక్షత ఇంకా చూపిస్తూనే ఉంది. అట్లా ఎదుర్కొన్నారా మీరు? అట్లా ఇప్పటి వరకు ఎదుర్కోలేదు. మీరు ఎదుర్కోలేదు కానీ సమాజంలో ఉంది. అంటే చూసినాం కదా, కళ్ళారా చూసినాం. ఇప్పటికి కూడా కొన్ని ఊళ్ళలో 2 గ్లాసుల పద్ధతి ఉంది. అప్పుడు వాళ్ళు వెనకట ఎవరు మాట్లాడారు 2 గ్లాసుల పద్ధతి అంటే, ఒక తక్కువ కులములు ఎక్కువ కులములు ఇంటికి వచ్చి నీళ్ళు అడిగితే ఆ గ్లాస్ అక్కడ పెట్టి అందులో పోసి మళ్ళీ తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఆ గ్లాస్ కడుకుండా లేదంటే పారేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఇంక ఇప్పటికి కూడా చాలా ప్రభావిస్తుంది. ఎందుకు అనేది ఇంకా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు సమాజం మాత్రలేదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువైతున్నారు ఈ రోజుల్లో. చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం కూడా తల్లిదండ్రులను ఒప్పించి అర్థం చేసేంత కూడా ఉంటలేదు. అలాంటి వాళ్ళ కోసం మిత్రాన్న రాసిండ్రు. అంటే బహుజనులు అందరూ ఏకమై ఇవాళ అందరూ మనందరం ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరూ ఏకమైతేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అడుక్కుంటే అది ఏంటి, గుంజుకుంటే అధికారం అవుతుంది, మనం అడుక్కుంటే భిక్షం అయితే అనేది విమలక్క చెప్తుండే చాలా స్టేజ్ల మీద. అట్లా అందరి కోసం బహుజనులే భరతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే, శ్రమజీవులే కోలమ్మ కోలే, నిలువు కులనిచ్చేనల్లో అనచాబడ్డోలే, కొలువు తీరిన గొప్పోళ్ళ ఓటు ముద్దాలైనోలే. బహుజనులే భరతి సుతులే
శ్రమజీవులే కోలమ్మ కోలే, శ్రమజీవులే కోలమ్మ కోలే. ఈ మధ్యకాలంలో చాలామంది గాయకులు అమరులైనారు. గద్దర్ అన్న కావచ్చు, నిసార్ అన్న కావచ్చు, పైలన్ సంతోష్ అన్న కావచ్చు, సాయి చందు కావచ్చు, చాలామంది అమరులైనారు. వాళ్ళ మీద ఏమన్నా పాట పాడగలుగుతారు? వాళ్ళ మీద అంటే ఇప్పుడు పైలం సంతోష్ అన్న రాసిన పాటలు చాలా ఉన్నాయి. అయినా బాగా తెలంగాణ ఉద్యమానికి పరిచయమైనటువంటి పాట అమరవీళ్ళ పాట. అమరులను తలుసుకుందమా, జమకు జమ ఎరదండ హారతులై ఇచ్చి వద్దమా, జమకు జమ ఎరదండ, జమకు జమ ఎరదండ, జమకు జమ ఎరదండ, జమకు జమ ఎరదండ, ఎత్తుకుందాం పోరు జెండ చోర్. ఈ పాట ఆయన ఒక అమరవీరుని కోసం పాడి ఇవాళ అదే పాట ఆయన కోసం పాడాల్సి వస్తుంది అని కళలు ఊహించాలి. ఇంత తొందర అంటే ఎవరికి ఏదో ఒక రోజు వస్తుంది, కానీ ఇంత తొందర. ఇప్పుడు గద్దర్ అన్న రాసింది అయిన పాటలు, ఆయన చనిపోయే ముందు రాసుకున్నటువంటి పాట చాలా బాగుంది. అసలు అది ఇంటుంటే రోమాలు వస్తుంది. నేను ఆ పాట ఒక 100 సార్లు నచ్చన్న. కానీ ఆయన రాసిన పాట జనాలకు బాగా పరిచయం ఉందంటే, ఆయన మనసులో హత్తుకున్నది అని అంటే, నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓ లచ్చ గుమ్మడి. ఇది ఇక సాయి చంద్ అన్నదంటే కామన్ గా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. ఈ పాటకు నంది అవార్డు కూడా వచ్చింది. అసలు అంత మంచి సింగర్. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో ఎంత యాక్టివ్ ఉన్నాడు, ఈ ఎలక్షన్స్ వరకు అసలు ఆయన లేడు అని అది కూడా కొంచెం నాకు పాటకి మైనస్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పాట చూసుకుంటూ పాడడం, అప్పటిదప్పుడే పాడడం, ఇట్లా అల్లుకుంటూ పాడడం ఉంటుంది. అట్లా పాడగలుగుతారా మీరు? అట్లా పాడగలుగుతారా అంటే అంత డెప్త్ అయితే అంటే ఒక సందర్భం చెప్తే చూసుకుంటూ, ఆ సందర్భం చెప్తే అప్పటిదప్పుడు చిన్న పేపర్ మీద నేను కొంచెం రాసుకొని ఉంటాయి. ఓకే, చివరిగా మా మాస్టర్ టీవీ ప్రేక్షకులు కానీ సమాజానికి కానీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే, ముందుగా ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చినటువంటి స్నేహ టీవీ వారికి మా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ స్నేహ టీవీ తరపున కూడా జనాలకు దయచేసి ప్రేమ పేరుతోని విచ్చలవిడిగా తయారు కాకండి. గంజాయికి కానీ చిన్న చిన్న అలవాట్లకి, ఇలాంటి అలవాట్లకు దేనికి దారి తీయకండి. సమాజంలో కుల వివక్షత లేకుండా చూడండి. మనం ఇవాళ రోజున చదువుకున్న వాళ్ళము కొంచెం చదువుకొని వాళ్ళకు చెప్పి సమాజంలో మరింత మార్పు తీసుకురావాలని నేను ఈ స్నేహ టీవీ తరపున ఒక కళాకారులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతకుముందుకు ఇన్ని పాటలు పాడినావు కదా, చివరిగా మా మాస్టర్ టీవీ ప్రేక్షకులకు దుమ్ము లేపాలి, ఆడాలి, అటువంటి ఒక పాట. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మెత్తడి గుండెలు సైతం నగరై మోగినట్లు, నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్లు, దుందాం చెలో దుందాం, చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, నాటి మున్నూట పానాల మునుమేదిరా, అది ఎగిలి వారి పొద్దు ఎరుపే గదరా, చెలో సుడిగాలై కరీంనగర్ చుట్టూకొస్తే రంగుల జెండలన్నీ ఎలిసిపాయరా, చెలో దుందాం, చెలో దుందాం, చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా. థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సో చూస్తున్నారు కదండి ప్రముఖ గాయని సౌమ్యతో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. థ్యాంక్ యూ.